జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఖమ్మం జిల్లాలో కులగణ సర్వే అని చెప్పి ఒక అతను కారు వేసుకుని మరి ఇంటి దగ్గరికి వచ్చాట. కులగణ సర్వే చేస్తాను, మీ డీటెయిల్స్ కావాలి, మీ ఆధార్ కార్డులు కావాలి అని చెప్పి వచ్చాట. అక్కడ వెంకటరత్నమ్మ అనే ఆవిడ పెద్ద ఆవిడ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక ఇద్దరు ఆవిడ చేతులు పట్టుకుని ఆవిడికి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి బలవంతంగా ఆవిడికి స్పృహ కోల్పోయేటట్టు చేసి ఆవిడే బీరువా ఓపెన్ చేసేందో లేకపోతే అసలు ఆవిడ స్పర్శే తెలీదు, మూతి పక్కగా పోయింది, వాళ్ళు వచ్చి ఇంజక్షన్ చేసేసరికి నాకు అని చెప్తున్నారు వెంకటరత్నం గారు. అయితే వెంకట రమణమ్మ ఆవిడ ఖమ్మం జిల్లాలో జరిగింది ఇది. మధ్యాహ్నం 12 గంటల ఆ టైంలో వచ్చారు. ఇంటికి మగవాళ్ళు ఏమైనా భోజనానికి వస్తారని కానీ ఎవరన్నా వస్తారని కానీ భయము భక్తి లేకుండా కార్లు వేసుకొచ్చి మరీ దొంగతనాలు చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత బీరువా తెరిచి 15 తులాల బంగారము 10,000 క్యాష్ తీసుకున్నారు. ఆవిడ దగ్గర ఉన్న గాజులు, ఆవిడ ఒంటి మీద ఉన్న చవలకి మంగళసూత్రం అవన్నీ ఆవిడ దగ్గర ఉన్నవన్నీ తీసేసుకున్నట్టు. తీసేసుకున్న తర్వాత ఆవిడకి స్పృహ లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పిన పనుల్లా చేస్తున్నా నేను అని చెప్పి మీడియా ముఖంగా చెప్తున్నారు ఆవిడ. అయితే ప్రతిదీ ఈ మధ్యకాలంలో మీరు ఉంటున్నారా లేదా, మీ ఆధార్ కార్డులు టెస్ట్ చేయాలి, మీరు ఇంట్లో మీ ఓనర్సేనా అని చెప్పి పేపర్లు చెక్ చేయాలి, మేము బలానా గవర్నమెంట్ తరఫున వచ్చామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. ఎవరు వచ్చినా లోపల నుంచే సమాధానం చెప్పండి. గ్రిల్స్ అలాంటివి లేకపోతే మా ఇంట్లో ఎవరు లేరు రావద్దు అని చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా సరే గేట్లకు తాళాలు వేసుకోవడం అనేది పద్ధతి నేర్చుకోండి. గేట్లకు తాళాలు వేసుకోవడం. అపార్ట్మెంట్లో అయితే వాచ్మెన్కి ఖచ్చితంగా చెప్పండి, మా ఇంటికి ఎవరిని పంపించొద్దు, పంపించేటైతే నువ్వు వచ్చేటైతేనే పైకి వాళ్ళని తీసుకుని రా, లేకపోతే ఇంట్లోకి ఎవరిని తీసుకురావద్దు అని చెప్పి కండిషన్స్ పెట్టండి. లేదు అంటే ఇలాగా ఇంటికి వచ్చి బలవంతంగా మత్తు ఇంజక్షన్స్ ఇచ్చి మత్తు ఎక్కేదాకా ఆవిడని ఇబ్బందికరంగా బీరువా తేడాలు ఆవిడ చేత తెరిపించారో లేకపోతే వాళ్లే తెరిచారో తెలియకుండా అయిపోయింది. ఇలాగే ఒక 20 ఏళ్ళు అవుతాయేమో అండి, 20 ఇయర్స్ ఈజీగా అవుతుంది. మాకు ఒంగోలు నుంచి గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయింది. మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళకి చెప్పాం, మేము వచ్చేస్తున్నామండి ఖాళీ చేయండి అని చెప్తే వాళ్ళకి ఇల్లు దొరకలేదు పాపం. ఇల్లు దొరుకుని పిల్లలకి స్కూల్కి దగ్గరగా ఉంటారు కాబట్టి ఇల్లు దొరికిన తర్వాత ఖాళీ చేయండి అని చెప్పాం. మేము వచ్చేసరికి సడన్గా వచ్చాం కాబట్టి వాళ్ళకి ఇల్లు దొరకలేదు, ఖాళీ చేయలేదు. ఖాళీ చేయకపోయేసరికి మేమే గార్డెన్ సెంటర్ 5వ లైన్లో అద్దెకున్నాం. ఆ ఇంటి పేరు ధనలక్ష్మి నిలయం. దానికి ఓనరు లింగారావు గారని అన్నారు ఆయన. అయితే వాళ్ళ వియ్యంకుడు ఒక ఆయన ఉండేవారు. లింగారావు గారు ఓనర్ వరకు తెలుసు కానీ వాళ్ళ బంధువులు మనకు తెలియదు కదా. ఆయన ఓనర్ గారు వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాళ్ళు, పరిచయాలు మనకి బాగానే ఉండేవి. మంది ఆ ఊరే కాబట్టి అంత బాగుంది. అయితే ఒకరోజు సాయంత్రం 6:30-7 అవుతుంటే ఒక పెద్ద ఆయన ఒక సంచి తీసుకుని కర్రల బ్యాగ్ మన ఇంటికి వచ్చారు. చిన్నబాబు ఎల్కేజీ చదువుతున్నాడు, పెద్ద బాబు 2nd క్లాస్ చదువుతున్నాడు. మా చిన్నబాబు ఎల్కేజీ అప్పుడు 20 ఇయర్స్ అప్పుడు ఇది. అయితే ఎవరు కావాలండి, అబ్బాయి లేడమ్మా అన్నారు. ఆఫీస్కి వెళ్ళారండి, ఇంకా రాలేదు, రండి కూర్చోండి అన్నాను. ఇక మా అత్తగారి వైపు తెలిసిన వాళ్ళు ఎవరో ఆఫీస్ పని మీద వచ్చారేమో అని, పెద్ద ఆయన కదా, చాలా అప్పటికే 70+ ఆయనకి పాపం. లుంగి కట్టుకుని పైన చక్క పైజమా వేసుకుని పైన టవల్ వేసుకుని పల్లెటూరు నుంచి వచ్చిన వాతావరణంలో ఉన్నారు. ఏదో ఆఫీస్ పని మీద తెలిసిన వాళ్ళు వచ్చారేమో అని, లేరండి ఆఫీస్కి వెళ్ళారు, లోపలికి వచ్చి కూర్చోమన్నాను. కూర్చున్నారు, టీ ఇచ్చాను, తాగారు. మా హస్బెండ్ వచ్చారు ఆఫీస్ నుంచి. ఈయన లేచి నమస్కారం బాబు బాగున్నారా అని పలకరించాడు. ఆ కుర్చీలో కూర్చుని ఆయన బాగున్నానండి మీరు బాగున్నారా అన్నారు. అయిపోయింది, వెళ్ళిపోయారు లోపలికి తను. సరే నేను పిల్లలకి అన్నం పెట్టడం అయిపోయింది, ఆయన కూర్చొని టీవీ చూస్తున్నాడు. వచ్చిన గెస్ట్ 7:30 అయింది, 8:30 అయింది, మీరు కూడా చపాతీలు తింటారా అండి అన్నాను. ఆ వంట మనిషి చపాతీలు చేసింది, తీసుకొచ్చి ఆయనకి చపాతీలు పెట్టాను. మా హస్బెండ్కి చపాతీలు పెట్టడం అయిపోయింది తర్వాత ఇంకా ఆయన కూర్చుని తీరిగ్గా చక్కగా ఇలా చైర్లో కూర్చుని స్ట్రైట్గా టీవీ చూస్తున్నాడు. ఇంకా నేను లోపలికి వెళ్ళి మా హస్బెండ్ని అడిగాను, టైం 9:30 అవుతుంది, అసలు ఆయన ఎవరు, ఆయనతో మాట్లాడరు, పంపించరేంటి మీరు, ఆయన 6:30కి వచ్చాడు మనిషి, ఆయన పని ఏదో చేసి పంపించేసేయాలి కదా, అదే నా పద్ధతి అని చెప్పి అడిగితే కూర్చున్న ఆయన ఉలిక్కిపడి ల్యాప్టాప్ దగ్గర అమాంతం గబగబా పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి, ఏయ్ ఎవరు నువ్వు
ఏమనుకుంటున్నావు? మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? అసలు నీకేం పని ఉందని వచ్చావు? నీకు ఏదైనా పని ఉంటే ఆఫీస్కి రావాలి, లేకపోతే పగలపూట రావాలి. 6:30కి వచ్చి 9:30 దాకా ఇంట్లో కూర్చోవడం ఏంటి? అది ఇదని అరిస్తే ఆయనకి అర్థం కాలేదు ఆ పెద్దానికి. అప్పుడు నేను గవ్వ వచ్చి, అసలు మీరు ఎవరండి, దేనికోసం వచ్చారు, ఇంతసేపు ఉన్నారు ఏంటండి అని అడిగాను. అంటే లింగారావు వియ్యంకుండమ్మా నేను అన్నారు. లింగారావు గారు ఆయన ఉన్న ఇల్లు మాకు అద్దెకిచ్చేసి ఆయన ఖాళీ చేసి గార్డెన్ సెంటర్ 3 లైనో ఎక్కడికో వెళ్ళిపోయారండి. ఇల్లు అద్దెకిచ్చి కూడా 3-4 months అవుతుంది. అంటే నా కూతురు అల్లుడు అమెరికాలో ఉంటారమ్మా, వియ్యంకుడిని చుట్టానికని వచ్చాను నేను ఊరు, ఆయనతో పని ఉందని అన్నారు. సార్ మరి మీ వియ్యంకుడి ఇల్లు అంటున్నారు, ఇంట్లో ఫర్నిచర్ తేడా, మీ వియ్యంకుడి ఇంట్లో మేము ఎవరమో తిరుగుతున్నాము, మీకు అయినా కూడా మీకు అడగాలని ఎందుకు అనిపించలేదంటే ఆయన బంధువులేమో అనుకున్నానమ్మా, అందుకే అడగలేదు అన్నాడు ఆయన. చూసారండి, మంచి వాళ్ళు మంచి జరుగుతుంది అన్నట్టు ఆ రోజులు మంచి రోజులు కాబట్టి అలా పిలిచి కూర్చోబెట్టి చపాతీలు పెట్టి టీలు ఇచ్చి అన్ని చేసి 9:30 దాకా ఒక పెద్ద ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని అంత ధైర్యంగా ఆ రోజుల్లో కాబట్టి ఉండగలిగాం. ఈ రోజుల్లో ఈ వెంకటరమణమ్మ గారు కూర్చున్నామండి కార్లు వేసుకొచ్చి మరి కత్తులు చూపించి ఇంజెక్షన్స్ చేసి బంగారాలు ఎత్తుకుపోతున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవ్వడికి అపాయింట్మెంట్ లేనిదే ఇంట్లోకి రారు. ఎవరికైనా సరే కలవాలి అంటే దగ్గర ఎవరిదన్నా ఫోన్ చేసి అడిగితేనే ఇంట్లోకి రాణించడమే తప్ప బయట వాళ్ళని ఈ రోజు వరకు ఆ రూల్ లేకుండా ఇంట్లో చేసుకుని జాగ్రత్త పడ్డాం. ఒక్కొక్కసారి అవన్నీ తలుచుకుంటుంటే భయం వేస్తుంది. చాలా మందికి జోక్గా అనిపించవచ్చు ఈ మ్యాటర్, కానీ ఆయన బంధువులని, ఆయనకి తెలిసిన వాళ్ళని నేను, నాకు తెలిసిన వాళ్ళని తను, ఎవరొకళ్ళు వస్తూ ఉంటారు కదా రోజు ఇళ్ళ దగ్గర వాళ్ళు, పక్క వాళ్ళని, పక్క ఊరు వాళ్ళని, ఏదో హెల్ప్ కోసమని అలా వస్తూ ఉంటారు. కాబట్టి నాకు సంబంధించిన వాళ్ళని తను, తనకి సంబంధించిన వాళ్ళని నేను అని చెప్పి ఇంట్లో ఒక 5 గంటల సేపు మనకి తెలియని మనిషి శుభ్రంగా మన ఇంట్లో కూర్చుని చపాతీలు తిని టీలు తాగి శుభ్రంగా ఉన్నారు. ఆ రోజులు మంచివి కాబట్టి సరిపోయినాయి. అదే ఈ రోజుల్లో అయితే ఫ్యామిలీని లేపేసి శుభ్రంగా ఉన్నది సర్దుకుని ఆ పాడిని వెళ్ళిపోయేవాళ్ళు. అందుకని జాగ్రత్త పడండి, ఎట్లాంటి వాళ్ళని ఇళ్ళకి రానివ్వద్దు, వాచ్మెన్ని కంట్రోల్లో తీసుకోండి, అతనికి చెప్పండి ఏదైనా ఉంటే నువ్వు పైకి వచ్చి చెప్పు తప్ప ఇంక రామాకని. ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటే గేట్లకు తాళాలు వేసేసుకోండి శుభ్రంగా. మీరు కూడా లోపల ఒంటరిగా ఉంటే కనుక లోపల గేట్లో తాళాలు వేసుకుని ఫోన్ నెంబర్లు, ఎమర్జెన్సీ నెంబర్లు దగ్గర పెట్టుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ అనిపించినప్పుడు, మీకు ఏదైనా అలికిడి అనిపించినప్పుడు ఫోన్లు చేయడానికి ఉంటాయి. ఓకేనా? బాయ్ అండి.